ఈజీగాను క్విక్గాను పెరుగు వడలు తయారు చేయాలి అనుకుంటే ముందుగా 2 గంటల పాటు మినపగుండ్లను నానబెట్టి ఆ తరువాత వీలైనంత సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ చేసేసి ఆ తరువాత వడల్లాగా హీట్ అయిన ఆయిల్లో ఈ వడలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ వడలను ఒక గిన్నెలో మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ వడల్ని 1 నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత చిక్కని పెరుగులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వాటర్తో పాటు సాల్ట్ యాడ్ చేసి కలిపి పెట్టుకొని ఈ వడలను తీసి ఆ పెరుగులో వేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ నుండి 15 మినిట్స్ వరకు పెరుగులో ఈ వడలు నానిన తర్వాత తినే ముందుగా మనం పోపు వేసుకొని ఈ వడల్లో కలిపినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. నేను 5 మినిట్స్ తర్వాత దీన్ని అల్లం ముక్కలు చిన్న తరుగులా తురిమేసి పోపు వేసుకొని అందులో యాడ్ చేశాను. మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు. అంతే, వెరీ సింపుల్. వేడివేడిగా తినేయచ్చు.